విశాఖలో వైసీపీకి భారీ షాక్. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 14 మంది కార్పొరేటర్లు జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో పార్టీలో చేరిక. పార్టీ మారొద్దని మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన ప్రయత్నాలు విఫలం. అమర్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా తమని ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహం. దీంతో చేతులెత్తేసిన అమర్నాథ్ విశాఖ జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్లు ఉండగా 58 వైసీపీ, 30 టీడీపీ, 10 మంది జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు గెలుచుకున్నారు. ఇప్పుడు సగానికి సగం వైసీపీ నుంచి పార్టీ మారే అవకాశం. రేపు, ఎల్లుండిలో మరింత మంది టీడీపీ, జనసేనలు చేరిక. చెప్పు బయటికి వెళ్ళి పంపించిన ఒకసారి ఉంటుంది. తర్వాత చెప్పాలా చెప్పకూడదని చెప్పట్లేదు. రైట్ రైట్ రైట్. చెప్పండి చెప్పండి. తర్వాత వరలక్ష్మి ప్రసాద్ గారు ఇద్దరికి ఒక్కటి ఆ పల్ల ఒక్కటి వేయన్నా ప్రసాద్ బెడ్లేసుకో నేను పక్కకి. తర్వాత లోడగల అప్పారావు గారు, ఎంపీ గారు కూడా వస్తున్నారు. ఓకే పెద్దలు, మా పార్లమెంట్ సభ్యులు మంత్రి గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కండిపాం కామేశ్వరి గారు, గుర్రె పూర్ణశ్రీ గారు, బొట్ట సూర్యకుమారి గారు, వీళ్ళు అట్లా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చారు. ఫోటో తీసుకుంటాం. ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చారు. తమ్ముడు థ్యాంక్ యూ మిత్రులు.